कृष्ण कृष्णा महायोगिन् भक्तानाम् अभयंकर गोविन्दं परमानन्दं सर्वं मे वशमानय। ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम ओम जय गुरु। వెల్కమ్ ఆల్ ఫర్ టుడే సత్సంగ. సో అన్నయ్య త్వరలో జాయిన్ అవుతారు. మీన్ టైమ్ ఓకే, ఐ విల్ బి టేకింగ్ 1 or 2 శ్లోకాస్. ఓకే, సో మనము 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగం చూస్తూ ఉన్నాము. సో విల్ కంటిన్యూ విత్ దట్ 5th చాప్టర్. ఓకే, అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. శ్రీ భగవానువాచ. ఓకే, మనము 20వ శ్లోకము చూద్దాము. 20 ఐ థింక్ 20th చూసాము. సో విల్ టేక్ అప్ దిస్ 21st వర్స్. 20 కూడా విల్ సీ ఫర్ సమ్ టైం. ఓకే, 21వ శ్లోకం చదువుకుందాం. 5వ అధ్యాయము 21వ శ్లోకం. బాహ్యా స్పర్శే స్వసక్తాత్మా విందత్యాత్మని యస్సుఖం స బ్రహ్మ యోగయుక్తాత్మా సుఖమక్షయమస్నుతే. సో కర్మ సన్యాస యోగంలో శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మజ్ఞాని గురించి వివరిస్తున్నారు. ఎలా ఉంటాడు ఈ జ్ఞాని? ఈ బ్రహ్మయందు నిష్ట కలిగినటువంటి వాడు. బ్రహ్మం గురించి చెప్పుకున్నాం. పరబ్రహ్మ పరమాత్మ ఆ స్థితి పొందినటువంటి వాడు. బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత అనేటువంటిది 20వ శ్లోకంలో చూసాం. ఎలా ఉంటాడు ఆయన? ఆత్మజ్ఞాని, లేకపోతే బ్రహ్మజ్ఞాని, లేకపోతే ది మ్యాన్ ఆఫ్ రియలైజేషన్. 20వ శ్లోకంలో ఏం చెప్పారు శ్రీకృష్ణుడు? నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నా ఉద్విజతే ప్రాప్య చ ప్రియం అప్రియం స్థిర బుద్ధి అసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మని స్థిత. చూసాం. ఏంటంటున్నారు ఇక్కడ? ఇష్టమును పొంది హర్షము పొందనటువంటి వాడు అంటే మ్యాన్ విత్ ఈక్వానిమిటీ, ఈక్విపాయిస్, స్టాయిక్, స్థిర బుద్ధి. ఇలాంటి వాడు ఎలా ఉంటాడు ఆయన? స్థిర బుద్ధి అసమ్మూఢ, బ్రహ్మవేత్త అయినటువంటి స్థిర బుద్ధి కలవాడై, అసమ్మూఢ మూఢత్వము వదిలినటువంటి వాడు. అంటే సంసార వ్యామోహము, యుక్త విచక్షణ ఇత్యాదిగా చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాము. సో ఈ సంసార వ్యామోహము లేనటువంటి వాడై బ్రహ్మవిద్ బ్రహ్మని స్థిత, ఆ బ్రహ్మమును తెలిసినటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడై ఉండను. ఇంకా ఎలా ఉంటాడు ఆ బ్రహ్మనిష్ఠుడి తాలూకా స్థితి ఏంటి? హౌ హీ విల్ బి అమాంగ్ ద వరల్డ్. ఆ వరల్డ్ ప్రపంచంలో ఉంటూ కూడా, సంసారంలో ఉంటూ కూడా ఏ రకంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆ బ్రహ్మ జ్ఞాని గురించి ఇంకా పరమాత్మ కృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? బాహ్యా స్పర్శేసు అసక్తాత్మ, బాహ్యా స్పర్శేసు అసక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం సహ బ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయం అస్నుతే. సో ఈ బ్రహ్మజ్ఞాని గురించి మనం ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా ఇంకా ఇట్స్ లైక్ అది ఆ రమిస్తూనే ఉంటాం అనమాట. ఆత్మ యో అంతరామో అంత సుఖ అన్నారనమాట. అంటే ఆ తత్వమును గురించి, ఆ బ్రహ్మమును గురించి, లేకపోతే ఆ పరమాత్మ గురించి తెలుసుకున్న కొద్దీ కూడా ఒక రకమైనటువంటి ఒక ఆనంద పారవస్యంలో మునుగుతూ ఉంటాం. దాన్నే ఇంకా పరమాత్మ వర్ణిస్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు వర్ణిస్తున్నారు. ఎలా ఉంటాడు ఈయన? ఈ బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడు? ఆయన స్థితి ఏంటి అంటే బ్రహ్మయందు నిష్ట కలిగినటువంటి వాడు. అంటే బాహ్య స్పర్శేసు అసక్తాత్మ. బాహ్య స్పర్శేసు అంటే బాహ్యమైనటువంటి విషయములు యందు. బాహ్యమైనటువంటి విషయాలు అంటే ఏంటి? బాహ్య విషయములు. ఈ బాహ్య విషయములు అసలు మనని ఎలా చేరుతూ ఉంటాయి?
హౌ వి ట్రాన్సెండ్ ఇన్ ద వరల్డ్, హౌ వి మింగిల్ ఇన్ ద వరల్డ్. అసలు మనకి బయట ప్రపంచంతో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ బేసికల్లీ త్రూ అవర్ ఇంద్రియాస్ ఓన్లీ. బేసికల్ గా మనకి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. జ్ఞానేంద్రియములు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి, శబ్దములు శబ్ద విషయములతో అవుతూ ఉంటాయి, చూపు ఆ చూచేటువంటి విషయంతో, ఆ కన్ను ఆ చూస్తూ ఉంటుంది, చెవి వింటూ ఉంటుంది, ముక్కు వాసన చూస్తూ ఉంటుంది, చర్మము స్పర్శను అనుభవిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా అంటే శబ్ద స్పర్శ రూప రస గంధము ఇవి బాహ్యమైనటువంటి విషయములు. ఈ విషయములు ఎక్కడున్నాయి? బాహ్యమునందు ఉన్నాయి. ప్రాపంచిక విషయముల యందు, బాహ్యమైనటువంటి విషయముల యందు అనాసక్తత, బాహ్యాస్పర్శేస్ అసక్తాత్మ, ఆసక్తి ఆసక్తి లేని అంతఃకరణ, ఆసక్తి లేని అంతఃకరణ అంటే ఇది ఆల్మోస్ట్ ఆ లోపల ఉండేటువంటి అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? కెన్ వి ఏబుల్ టు డూ దట్? జస్ట్ కాంటెంప్లేట్ ఆన్ దట్, జస్ట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దట్. ఎలా ఉంటాడు ఈ బ్రహ్మజ్ఞాని అనేటువంటి చూసి దెన్ వీల్ కాంటెంప్లేట్ ఆన్ దట్. అసలు ఏంటి ఈ విషయం అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటాడు బ్రహ్మజ్ఞాని స్థితప్రజ్ఞుడు? బాహ్యాస్పర్శేసు అసక్తాత్మ, బాహ్య విషయముల యందు అంటే ఇందాక బాహ్య విషయములోనంటే ఇంద్రియములు ఇంద్రియాదేశు వర్తంతే అని కూడా చెప్పారు. ఇంద్రియములు ఇంద్రియ విషయములతో సంయోగము చెందుతున్నవి అనేటువంటి విషయాన్ని అంతకుముందు శ్లోకాల్లో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు. సో ఇంద్రియములు ఇంద్రియ విషయములతో సంయోగము చెందినప్పుడు వాటి పట్ల ఆసక్తి లేనటువంటి అంతఃకరణ కలిగినటువంటి వాడు. ఆ లోపల యాక్చువల్ గా మనస్సు ఉంటేనే కదా ఇంద్రియములన్నీ పనిచేస్తూ ఉంటాయి. కానీ మనస్సు ఎప్పుడైతే ట్రాంక్విల్ అయిపోయిందో, అంతకు ముందు కూడా చేసాం, అంతకుముందు ఏషాం సామ్యే స్థితం మనః అనేటువంటి చూసాం 19వ శ్లోకంలో. ఇహైవ తైర్జిత సర్గ అంటే వాడే ప్రపంచమును జయించినటువంటి వాడు. జిత ఎవరు? జగత్తునంతను జయించబడినటువంటిది అయినటువంటి వాడు ఎవరు? ఏషాం సామ్యే స్థితం మనః, మనస్సు అనేటువంటి సమత్వం పొందింది, మనస్సు అనేటువంటి స్థిరమైపోయింది. మనస్సు అనేటువంటిది ఒక కదలిక లేనటువంటి అంటే ఎక్నాలెడ్జ్ అవుతూ ఉంటుంది, బట్ దాని యందు తగులుకొనకుండా ఉంటాడు అనమాట. సో దాంట్లో ఆసిలేషన్ అనేటువంటిది లేకుండా ఉంటుంది. అంటే విత్ ఈక్వానిమిటీ, విత్ దట్ స్టాయిక్నెస్, దాంతో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతూ ఉంటాడు. ఇలాగే చెప్తున్నారు అనమాట. ఇక్కడే బాహ్య విషయముల యందు స్పర్శ అనేటువంటిది లేకుండా ఉంటాడు. బాహ్యాస్పర్శేషు అసక్తాత్మ, ఆసక్తి లేనటువంటి అంతఃకరణ కలిగినటువంటి వాడు. ఎలా ఉంటాడు ఆయన? ఏంటి ఆయన? వాట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్ అంటే విందతి ఆత్మని యత్ సుఖం. దెన్ ఇప్పుడు అసలు మనకు మామూలుగా అయితే ఏంటి, మనకి ఏదైనా ఆకలి వేసినప్పుడు మనకి నచ్చింది తింటే సుఖం, మనకి బాగా లేకపోతే మనకి 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 తగు మోతాదులో మనకి అన్ని పాళ్ళు రస రూప శబ్ద స్పర్శాదులన్నీ కూడా అంటే రుచికరమైనటువంటి ఆహారం, ఉప్పు సరిపోవాలి, కారం సరిపోవాలి, అన్ని సరిపోవాలి. అన్ని సరిపోయినటువంటి విషయాలు ఉంటే అబ్బా భలే ఉందండి, రుచిగా ఉందండి అని అనుకుంటాము, అది మనకి సుఖం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? చాలా జాగ్రత్తగా గమనించాలి. బాహ్య విషయముల యందు ఆసక్తి లేనటువంటి వాడై ఉంటూ విందతి ఆత్మని యత్ సుఖం. యత్ ఆయన ఎలా ఉంటాడు అనంటే ఏ సుఖము కలదో, అంతఃకరణము ఆసక్తి లేకుండా స్థిరమైనటువంటి అంతఃకరణము కలిగినటువంటి వాడు తన స్వరూపమునందు ఏ సుఖము కలదో దానిని పొందును. విందతి ఆత్మని, ఆత్మని అనంటే తన స్వరూపమే కదా. ఆత్మ అంటే తాను, ఆత్మ అంటే సెల్ఫ్, ఆత్మ అంటే అయామ్, ప్యూర్ అయామ్, జస్ట్ నోయింగ్నెస్, దట్ కాన్షియస్నెస్, దట్ ఆత్మని యత్ సుఖం, ఈ ఆత్మయందు ఏ సుఖమైతే కలదో దానిని విందతి, పొందుతాడు అని చెప్తున్నాడు పరమాత్మ. సో విందతి ఆత్మని యత్ సుఖం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరో మనకు తెలియదు. ఈ ఆత్మ అంటే తాను అనేటువంటి తనకి ఎక్స్పీరియన్స్ అవ్వటం లేదు. బికాజ్ ఈ తానుగా లేడు. తాను ఎలా ఉన్నాడు? తాను మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంద్రియాదులతో మమేకమైపోయి తిరుగుతున్నాడు వీడు. సో వీడు ఏంటంటే తన మనస్సులో ఏ ఆలోచన వస్తుందో అదే తాను అనుకుంటున్నాడు. నాకు ఇది తినాలనిపించి తినేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్తున్నాడు, అక్కడ మాట్లాడాలనుకుంటే మాట్లాడుతున్నాడు. ఏది చేయాలనుకుంటే అంటే ఆ మనస్సులో వచ్చినటువంటి సంకల్పములకు తాను లొంగిపోయి, లైక్ ఇన్ అదర్ వర్డ్స్ యాజ్ ఇఫ్ హి ఈస్ బికమింగ్ ఏ స్లేవ్ టు హిస్ సెన్సెస్. తనకి ఇది నచ్చింది బాగుంది, ఇది బాగోలేదు.
అంతే తప్ప ఆ మనస్సులో స్థిరమైనటువంటి బుద్ధి లేకుండా, ఆ యుక్త అయుక్త విచక్షణ అనేటువంటిది లేకుండా ప్రాపంచిక విషయములతో ఆసక్తిని పెంచుకున్నటువంటి వాడు సంసారిగా ఉంటాడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆత్మజ్ఞాని లేదా బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడు అంటే, విందతి ఆత్మని యత్ సుఖం. లెట్ us విల్ అండర్స్టాండ్ దట్, విల్ ఎక్స్ప్లోర్ దట్. ఏం చెప్తున్నారు ఇక్కడ? సో తన స్వరూపమునందు ఏ సుఖము కలదో, విందతి ఆత్మని తన యందు తానే సుఖముగా ఆనందముగా ఉండేటువంటి స్థితి. హౌ టు అటైన్ దట్? అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు హౌ కెన్ వి బి విత్ అవర్ ఓన్ సెల్ఫ్? అసలు తానెవరో తనకు తెలియడమే లేదు. అలాంటి తనతో తాను ఉంటూ ఆ ఆత్మయందు రమిస్తూ తనతో తాను ఉండి సుఖాన్ని, యత్ సుఖం విందతి ఆత్మని, అండ్ దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ లార్డ్ కృష్ణ. విందతి పొందుతున్నాడు, ఆ సుఖాన్ని పొందుతున్నాడు ఆయన. ఆత్మయందు స్థితమైన జనితమైనటువంటి ఏ సాత్విక ఆనందము కలదో దానిని విందతి పొందుతున్నాడు. ఈజ్ అటైనింగ్ దట్. పొందును, ఈజ్ అటైన్ దట్. దెన్ ఈజ్ ఇట్ నాట్ అంటే వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ స్టిమ్యులై. మనకి మామూలుగా సుఖము అంటే ఏదో ఒక ఆలంబన ఉండాలి, ఏదో ఒక సపోర్ట్ కావాలి. మా బావాడు బాగా పరీక్ష పాస్ అయ్యాడు, మంచి బాగా సుఖము. మా పిల్లకి మంచి ఉద్యోగం వచ్చింది, నాకు సుఖము. లేకపోతే నేను మంచి మార్కులతో వచ్చాను, నాకు ప్రమోషన్ వచ్చింది, సుఖము. నాకు మంచి పే రైజ్ దొరికింది, నాకు సుఖము. నన్ను బాగా గుర్తించారు, నన్ను బాగా ఊరేగించారు, నాకు సుఖము. నన్ను అలవాటు తిట్టాడు, అబ్బాయి బాగోలేదండి, వీడు తిట్టవలసినటువంటి దుఃఖము. అంటే ఈ సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వములకు ఏదో ఒకటి ఎక్స్టర్నల్ స్టిమ్యులై ఉంటేనే మనకి అక్కడ అనేటువంటిది ఉన్నది. బట్ హియర్ ది జ్ఞాని, ది మెసన్ ఆఫ్ రియలైజేషన్ ఈజ్ డివైడ్ ఆఫ్ దట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అది అలాంటిది ఏమీ లేనే లేదు. ఎప్పుడైతే మనస్సు అనేటువంటిది బాహ్య విషయముల నుంచి విత్డ్రా అయిపోయిందో, బాహ్య విషయముల యందు ఏ రకమైనటువంటి ఆసక్తి లేదో, ఆసక్తి విత్డ్రా అయిపోయింది. అసక్తత, ఆసక్తి అసక్తి రెండు ఉంటాయి ఇక్కడ. విత్డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై and he is established his own self, and then vindati atmani yat sukham. Then he will establish his own self. తన స్వరూపమునందు ఏ సుఖము కలదో దానిని పొందును అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారు? సబ్రహ్మ యోగ యుక్తాత్మ సుఖం అక్షయం అస్నుతే. అసలు వండర్ఫుల్ స్టేట్మెంట్ కదా. నాట్ ఓన్లీ దాట్, he will be very peaceful, very joyful, very blissful. విందతి ఆత్మని యత్ సుఖం. అతడే సహా బ్రహ్మయోగ యుక్తాత్మ. అతడే ఇంకా ఏం చెప్తున్నారు ఆయన అంటే, అతడు బ్రహ్మయందలి నిష్ఠచే సమాహితమైనటువంటి చిత్తము గల ఆ జ్ఞాని, ఆ బ్రహ్మమునందు కలిసిపోయినటువంటి వాడు. బ్రహ్మవిత్ బ్రహ్మని స్థిత అన్నాడు. అంతకు ముందు కూడా చెప్పారు, బ్రహ్మవిత్ బ్రహ్మని స్థిత. బ్రహ్మవిత్, బ్రహ్మమును విత్ తెలుసుకున్నటువంటి వాడు. తెలుసుకుండము అనంటే దానితో కూడినటువంటి వాడు. బ్రహ్మవిత్ బ్రహ్మని స్థిత, ఆ స్థితిలోనే ఉండిపోతాడు. బ్రాహ్మి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. రెండవ అధ్యాయంలో చెప్పారు. ఏది స్థితప్రజ్ఞుడు అంతా చెప్పిన తర్వాత, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అంటే మనస్సులో ఉండేటువంటి సమస్తమైనటువంటి కామన్లు తొలగిపోయినటువంటి వాడు. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, మనస్సులో సమస్తమైనటువంటి కామనలు తొలగిపోయినటువంటి వాడు అని చెప్పారు కృష్ణుడు. అలాంటి స్థితులన్నీ వర్ణించి విహాయ కామాన్య పుమాన్ చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార శశాంతి మధిగచ్చతి. అది కూడా రెండో అధ్యాయంలో స్థితప్రజ్ఞుడి గురించి చెప్పినప్పుడు ఏం చెప్పారు? విహాయ య కామాన్ సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ. నిస్పృహ మనసులో విహాయ కామాన్ సర్వాన్ పార్థమనో సమస్తమైనటువంటి కామలు తొలగినటువంటి వాడు. అక్కడ కూడా శశాంతి మధిగచ్చతి, అతడే అనంతమైనటువంటి శాంతిని పొందుతాడు అనేటువంటి చెప్తూ ఆ 15 శ్లోకాల గురించి చెప్పిన తర్వాత రెండో అధ్యాయంలో లాస్ట్ లో ఏం చెప్పారు ఆయన? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. అదే బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీ స్థితి అని అంటే ది వన్ హూ హాజ్ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ సెల్ఫ్, ఆర్ వన్ హూ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద గాడ్ హిమ్సెల్ఫ్. దట్ గాడ్ హెడ్ తో మెర్జ్ అయిపోయినటువంటి వాడు, బ్రహ్మమును పొందినటువంటి వాడు. బ్రాహ్మీ స్థితి, బ్రహ్మమును ఎటైన్ అయినటువంటి వాడు. ఆ స్థితి గురించి అంటే ఈజ్ కంటిన్యూస్లీ టెల్లింగ్ అబౌట్ దట్. అంటే జ్ఞాని ఇక్కడ మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు కర్మయోగము, కర్మ సన్యాసము మొదలైంది. దిస్ చాప్టర్, ఈ 5వ అధ్యాయమే కర్మ సన్యాస యోగం. కర్మమును
సన్యసించడం. కర్మ సన్యాసము అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ జస్ట్ కామ్యకర్మలను త్యజించడం అనేటువంటిది, లేకపోతే సంసారం త్యజించడం అనేటువంటిది బాహ్యముగా కాదు, అంతరంగంలో అంటే మనస్సు అనేటువంటిది కంప్లీట్ గా సంసారమునందు తగులుకొనుట అనేటువంటిది బయటపడిపోతాడు. అది ఆ కర్మ సన్యాసమునకు కర్మయోగమునకు అభేదము. ఆ కర్మ సన్యాసి ఇది నన్ అదర్ దాన్ ది జ్ఞానయోగి. దట్ ఈజ్ వాట్. అంటే ఇవన్నీ కూడా ఏది కర్మ సన్యాసము కర్మయోగము అనేటువంటిది రెండు అని పృథక్ బాలాహ ప్రవదంతి నా పండితాహ అని ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇవి రెండు వేరు వేరు అనేటువంటిది పండితులు చెప్పరు. అజ్ఞానులు బాలురు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇవి రెండు మార్గాలు రెండు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తారు అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలోనే పరమాత్మ మనకు బోధిస్తూ వస్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ జస్ట్ అండర్స్టాండ్ ద స్టేట్మెంట్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఏం చెప్తున్నారు? సహా బ్రహ్మయోగ యుక్తాత్మ. దిస్ ఇస్ వెరీ వండర్ఫుల్ స్టేట్మెంట్. బ్రహ్మయోగ యుక్తాత్మ, బ్రహ్మము ఎందలి నిష్టచే సమాహితమైనటువంటి చిత్తము. సమాహితమైనటువంటి చిత్తము, సమహితము అంటే వన్ విచ్ ఈస్ కంప్లీట్లీ బికమ్ పీస్ఫుల్, నో యాజిటేషన్. సో ఆ యాజిటేషన్ లేనటువంటి చిత్తము కలిగినటువంటి బ్రహ్మయోగ యుక్తాత్మ, ఆ బ్రహ్మమునందు కలిసిపోయినటువంటి చిత్తము కలిగినటువంటి ఆ జ్ఞాని ఇంకా ఏమవుతుంది? సుఖం అక్షయం అస్నుతే. సుఖం అక్షయం, క్షయము కానటువంటి సుఖము అంటే నాశనము లేనటువంటి సుఖము ఆ జ్ఞాని. అంటే దట్ ఈస్ ఎ ఇన్ఫైనైట్ బ్లిస్. హౌ కెన్ వి టెల్ దట్? నాశనము లేనటువంటిది అంటే ఎప్పటికీ తరగనటువంటిది. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు మనకి మామూలుగా అనుకుంటాం ఏంటి, 2 లడ్డూలు తింటే బాగుంటుంది, 3 స్వీట్లు తింటే బాగుంటుంది, 4వ స్వీట్ తింటే దెన్ విల్ జస్ట్ బీట్ దట్ ఫెలో. నో, బికాజ్ మొహం ఒత్తుతుంది. ఇంకా ఏదైనా కూడా మొహం ఒత్తుతూ ఉంటుంది. అంటే కంటిన్యూస్లీ వీ కెనాట్ బి ఇన్ దట్ స్టేట్. బట్ దిస్ స్టేట్ ఆఫ్ పీస్, దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్, దిస్ స్టేట్ ఆఫ్ జాయ్ ఈజ్ ఎవర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్. ఎప్పుడు మనం ఎస్టాబ్లిష్ అయ్యామో ఏం చెప్తున్నారు? సుఖం అక్షయం అస్నుతే, క్షయము కానటువంటి సుఖము. ఏం చెప్తాము? ఎవర్ న్యూ జాయ్ అనొచ్చు దాన్ని. నిత్య నవీన ఆనంద్, నిత్య నవీన, ఎల్లప్పుడూ నూతనముగా, ఎల్లప్పుడూ ఎడతెగకుండా, ఎప్పుడు కూడా అంటే ఎల్లప్పుడూ కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ జాయ్. కెన్ ఇట్ బి పాసిబుల్ అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్, బికాస్ వీఆర్ ఆల్ ఎక్స్పీరియన్సింగ్ దట్. ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము? సేమ్ స్టేట్. ఇఫ్ యూ కెన్ రిలేట్ టు యువర్ స్లీప్, వెన్ యు ఆర్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్, అక్కడ కూడా మనం కానీ చూస్తే దెన్ బాహ్యస్పర్శ సశక్తాత్మ, బాహ్య విషయములు ఏ రకమైనటువంటి స్పర్శ లేదు అక్కడ. వి డోంట్ హ్యావ్ ఎనీ ఇంటరాక్షన్ విత్ ద వరల్డ్. ఇంద్రియములకు ఇంద్రియ విషయములతో భోగం లేదు ఇన్ ద డీప్ స్లీప్. భాగ్య విషయంలో ఎందు మనకి ఏ రకమైనటువంటిది లేదు. అక్కడ కూడా వీఆర్ అటైనింగ్ ద హైయెస్ట్ పీస్ దేర్. విందతి ఆత్మని సుఖం. ఎందుకంటే గాఢమైనటువంటి నిద్ర పట్టిన తర్వాత, అసలు నిద్ర పట్టకపోతే మనకి చాలా చికాకు, కానీ నిద్రలోంచి లేచిన తర్వాత, గాఢమైనటువంటి నిద్ర పట్టిన తర్వాత లేచిన తర్వాత ఎలా ఉంది అని అంటే వి సే దట్ ఐఎమ్ వెరీ పీస్ఫుల్. భలే నిద్ర పట్టింది, ఇవాళ భలే హాయిగా ఉంది. నిద్ర పట్టకపోతే చికాకు. అక్కడ సేమ్ థింగ్ యూ కెన్ అప్లై టు ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్. అక్కడ కూడా అది బ్రహ్మయోగ యుక్తాత్మ. ఎందుకంటే మనస్సు అనేటువంటిది అక్కడ విలీనమైపోయింది, ఇంద్రియములు అనేటువంటిది కామ్ అయిపోయి. గాఢ నిద్రలో ఉండేటువంటి స్థితిలో కానీ చూస్తే ఇంద్రియములు లేవు. మనకి తట్టి లేపినా కూడా కొన్నిసార్లు లేవరు. కొన్నిసార్లు బాగా గాఢమైనటువంటి నిద్రలో ఉన్నటువంటి వాళ్ళకి బయట ఏమి జరుగుతుందో తెలియదు, శరీరం మీద పాము పాకినా తెలియదు, ఏమి పెళ్ళినా, ఏమి ఎంత పక్క శబ్దాలు వచ్చినా కూడా గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి తెలియదు. సో దట్ ఈస్ ద డీప్ స్లీప్ స్టేట్. అప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రహ్మయోగ యుక్తాత్మ అండ్ సుఖం అక్షయం అస్నుతే, అండ్ వీ ఎక్స్పీరియన్స్ దట్ జాయ్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ డీప్ స్లీప్ ఇట్ ఈస్ ఆల్సో ఏ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లాంటిది. మన చేతన ఏదైతే ఉందో, మన స్టేట్ ఆఫ్ ఆ నోయింగ్నెస్ ఏదైతే ఉందో, దట్ ఈజ్ ఆత్మ కదా. దట్ సోల్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ నోయింగ్నెస్. నేనేంటి అని అంటే చేతన స్వరూపుడును. చేతన, ఆ చేతనలో ఏముంటుంది అని అంటే దట్ చేతన ఈజ్ యూ కెన్ సే దట్ 2 things. ఉన్నది, తెలుసుకుంటున్నది. సత్ అండ్ చిత్, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ సెల్ఫ్, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ గాడ్.
సో ఆ స్టేట్ లో ఏంటి ఉన్నది తెలుసుకుంటున్నటువంటిది. గాఢ నిద్రలో ఉన్నాను, కానీ ఆ తెలుసుకొనడం అనేటువంటిది రిఫ్లెక్ట్ అవ్వట్లే. దట్ రిఫ్లెక్షన్ ఈజ్ నాట్ దేర్. సో అక్కడ ఏమైంది అని అంటే దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ కింద చెప్తాం, గాఢ నిద్ర. బట్ వెన్ యు ఆర్ కాన్షియస్ స్లీప్, దీని ఇంకొక స్టేట్ ఉంది, జాగ్రత్త చేతన అన్నాం. అంటే మనకి 3 స్థితులు కామన్ గా మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఏమిటది? జాగ్రత్త చేతన, స్వప్న చేతన, సుషుప్తి చేతన, తురీయ చేతన. అంటే ఇవన్నీ కూడా అంటే ఇవి మామూలుగా పదాలు చెప్పుకుంటూ ఉంటుందేమో కానీ దీస్ ఆర్ ఆల్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్. జాగ్రత్త చేతన అంటే వేకింగ్ కాన్షియస్నెస్. వేకింగ్ కాన్షియస్నెస్ లో మనం ఎలా ఉంటాము? బాహ్య విషయముల యందు ఆసక్తితో కూడి ఉంటాం. దీన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఆసక్తి అనేటువంటిది ఏంటి అని అంటే అనేక విషయముల్లో మనం తగులుకుంటూ ఉంటాము. మనము ఇంకా చెప్పుకోకలే. మనకి ఏంటంటే ఈ జాతకాల విషయం పట్ల అయితేనేమి, లేకపోతే ఉద్యోగ విషయాల పట్ల అయితేనేమి, గాసిపింగ్ పట్ల అయితేనేమి, లేకపోతే వస్తువుల పట్ల అయితేనేమి, బట్టల పట్ల అయితేనేమి, ఇంకా ఒక విషయం అని కాదు. ఎందుకనంటే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది మైండ్. మనకి ఆల్రెడీ ఉండేటువంటి సంస్కార రూపంగా మనస్సు అనేటువంటిది వాటితో ఆల్రెడీ అటాచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ గా దాంతో తిరుగాడుతూనే ఉంటుంది. ఆ బాహ్య విషయముల పట్ల ఆసక్తితో తగులుకునే ఉంటాడు. కానీ ఎప్పుడైతే ద మెన్ హూ హాస్ బీన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇస్ ఓన్ సెల్ఫ్, ఇదే ఏం చెప్తున్నారు, అన్అట్రాక్టెడ్ టు ద సెన్సరీ వరల్డ్, ద యోగి ఎక్స్పీరియన్సెస్ ద ఎవర్ న్యూ జాయ్ ఇన్హెరెంట్ ఇన్ ద సెల్ఫ్. ఈ యోగి ఎలా ఉంటాడనమాట అంటే అన్అట్రాక్టెడ్ టు సెన్సరీ వరల్డ్. ద యోగి ఎలా ఉంటాడు? ద యోగి లెర్న్స్ టు కంట్రోల్ హిజ్ చిత్త, overcoming all likes and dislikes relative to the external objects, detaching its attention from the outer world into his inner self. He perceives the ever-existing, ever-conscious, ever-new bliss of the joy of the soul. That is what the state of yogi. అంటే యోగి ఎవరైతే సబ్రహ్మ యోగ యుక్తాత్మ, బ్రహ్మముతో కూడినటువంటి ఆత్మజ్ఞాని అనేటువంటి విషయం గురించి చెప్తున్నాం. సో బాకీ విషయముల పట్ల ఆసక్తిని వదిలిపెట్టి తనతో తాను రమిస్తూ ఉంటాడనమాట. సో దట్ ఈస్ వాట్ ద స్టేట్ వీ హ్యావ్ టు ఆల్ వాంట్ టు అటైన్ దట్ స్టేట్. సో అది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఓన్లీ యూ హ్యావ్ టు బి, ఇందాక అనుకున్నట్టుగా, వెన్ యు నో దై సెల్ఫ్, అంటే తనను తాను తెలుసుకున్నటువంటి వాడు, తానెవరో తను తెలుసుకోవడం, దాన్ని ఆత్మజ్ఞాని అనేటువంటి వాడు తనకు తాను తెలుసుకున్నప్పుడు ఆ స్థితి యందు ఉంటారు. దీనికి ఏం చెప్పారు అని అంటే దీన్ని ఎలాగా, హౌ టు అటైన్ దట్, ఆ స్థితిని ఎలా పొందాలి అని అంటే ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద మెడిటేషన్, ధ్యానము. చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాము. సో దాంట్లో సబ్రహ్మ యోగ యుక్తాత్మ, బ్రహ్మమునందు కూడి ఉండడము అనేటువంటిది ఎలాగో అనంటే భేద భావనాత్. ఇక్కడ జస్ట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ, ఉపదేశారంలోంచి మార్నింగ్ ఓ శ్లోకం చదువుతూ ఉంటే నాకు అనిపించింది, దిస్ ఇఫ్ యూ కెన్ షేర్ విత్ యూ, ఐ థింక్ ఇట్ విల్ బి మనకి కొంత ఆ బ్రహ్మ భావన, లేకపోతే ఆ బ్రాహ్మీ స్థితి, లేకపోతే బ్రహ్మయోగ యుక్తము, దాని గురించి అసలు ఈ ధ్యానము హౌ టు గెట్ ఇన్ టు దట్ అంటే భేద భావనాత్ సోహమిత్యసౌ భావనాభిధ పావనీ మత. ఇక్కడ ఏమవుతున్నది అని అంటే ది అంతఃకరణం, అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇది అంతఃకరణం అనుకున్నాం. దెర్ ఆర్ ది 4 థింగ్స్: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. దీస్ ఆర్ ది 4 ఇంటర్నల్ ఇన్స్ట్రుమెంట్స్. దే ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. ఎలాగైతే చూచేది ఒక ఇన్స్ట్రుమెంట్, చూడడము అనేటువంటిది ఒక కర్మ, వినడము అనేటువంటిది ఒక కర్మ, మాట్లాడడం అనేటువంటిది ఒక కర్మ, వాసన చూడడం అనేటువంటి, అంటే కర్మలు అంతా జరుగుతున్నాయి. ఈ కర్మలు అనేటువంటి వాటంతటి జరుగుతున్నాయి. సమ్ యాక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ ఈ యాక్షన్స్ అవుతున్నప్పుడు లోపల ఒక పెర్సీవర్ అనేటువంటి వాడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ద పెర్సీవర్ అంటే ఇది తెలుసుకుంటున్నటువంటి వాడు ఉన్నాడు, తెలుసుకునేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అది మనకి అందరికీ ఎక్స్పీరియన్సే. ద నోయర్ నోయింగ్ ద నోన్. దిస్ ఆల్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్. ఇందులో మనకి ఏది బ్రహ్మ విద్య అనేటువంటిది లేదు. తెలుసుకుంటున్నటువంటి వాడు తెలియేటువంటి విషయములను అవగాహన చేసుకుంటున్నాడు. ఈ అవగాహన చేసుకుంటున్నటువంటి వాడు ఏమవుతున్నాడు? బాహ్య విషయములతో మమేకం అయిపోతున్నాడు. బాహ్య స్పర్శేసు,
బాహ్యాస్పర్శేసు బాహ్య విషయముల యందు బాహ్యమునందు జరిగేటువంటి విషయములతో ఐడెంటిఫై అవుతున్నాడు. ఇక్కడ పరమాత్మ ఏం మాట్లాడుతున్నాడు? ఆ బాహ్య విషయముల యందు విత్డ్రా అయిపో, ఆసక్తి ఆ ఆసక్తిని వదిలిపెట్టు, బాహ్య విషయముల యందు ఆసక్తిని వదిలిపెట్టు. ఎలా వదిలిపెట్టాలి? హౌ టు డూ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే భేద భావన వలన, అంటే ఈ వస్తువు తనకంటే వేరుగా ఉన్నది, నేను వేరు ఆ వస్తువు వేరు, నేను దాన్ని పొందాలి, అది నాకు ఇష్టము కలిగించును, అది నాకు అయిష్టము కలిగించును, నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరం లేదు అనేటువంటి ఒక తనకంటే వేరుగా ఇంకొకటి ఉన్నది అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో భేదం, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. బట్ వేదాంతంలో ఏం చెప్తుందంటే అభేదము అనేటువంటి దాన్ని దృష్టిని అలవర్చుకోవాలి. అభేద భావన, ఇక్కడ రెండు ఉన్నాయి, భేద భావన, అభేద భావన. ఇట్ ఈస్ సంవాట్ డిఫికల్ట్ టు హోల్డ్ అప్ దట్, బట్ లెట్ మీ ట్రై టు జస్ట్ దాన్ని ఎంత సింపుల్ గా పెట్టాలో ట్రై చేద్దాము. ఒకటి భేద భావన, భేదము అంటే నేనున్నాను, నాకంటే అన్యమైనటువంటి ఇతరమైనటువంటి ఉన్నాయి, అనేక వస్తువులు ఉన్నాయి, ఎందుకంటే అవే కదా కనిపిస్తున్నాయి, అనేకమైనటువంటి. ఇప్పుడు కూడా వెరైటీస్ ఆఫ్ ది వరల్డ్, వెరైటీ ఆఫ్ దేర్. సో అందువల్ల మనకంటే భేదముగా ఉన్నది అనేటువంటి ఎప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ వస్తున్నది. కానీ ఈ అభేదమైనటువంటి భావన ఎప్పుడైతే మనకు అలవాటైందో, అభేదమైనటువంటి భావన అలవాటు అవ్వడం అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్, జ్ఞానం, అదే జ్ఞానం. భేద భావన నుంచి అభేద భావన, భేదము లేనటువంటి భావన. ఈ భేదము లేనటువంటి భావన ఎలా అర్థమవుతుంది అంటే దానికి మళ్ళీ మనం చెప్పేది ఏంటంటే మూవీ ఎగ్జాంపుల్. మూవీలో స్క్రీన్ మీద మనకి అనేకమైనటువంటి తెర మీద పాత్రలన్నీ కనిపిస్తూ ఉంటాయి, తెర మీద అనేకమైనటువంటి పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. బట్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్లే ఆఫ్ వన్ లైట్. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ఒక్క లైట్ వల్లే మనకి అనేకమైనటువంటి ఫిల్ము, మళ్ళీ ప్రకృతి అనేటువంటి ఫిల్ము ప్రొజెక్ట్ అవడం వల్ల, ఆ ఫిల్మ్ కదలడం వల్ల ఈ లైట్ నుంచి అనేకమైనటువంటి పాత్రలు కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి. బట్ వెన్ యూ లుక్ బ్యాక్ యూ కెన్ సీ దట్ ఓన్లీ వన్ బీమ్ దట్ ఈస్ ప్రొజెక్టింగ్ ద ఎంటైర్ లైట్. అంటే అక్కడ ఏమైంది? భేదభావన కాస్త అభేద భావన అయింది. ఒక మట్టి ఉన్నది, మట్టి నుంచి అనేకమైనటువంటి వస్తువులు తయారయ్యాయి, కుండ తయారైంది, కూజ తయారైంది, అనేకమైనటువంటి తయారయ్యాయి. సో అన్నిట్లో ఉండేటువంటిది మట్టే. అంటే భేదభావన నుంచి అభేద భావనకు వచ్చాం, అంటే ఫ్రమ్ మెనీ టు వన్. దీన్నే మనం ఏమన్నాము అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నారు సింపుల్ గా. అంటే అన్నిటిలో ఉండేటువంటి మూలమైనటువంటిది యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనకి అనేకముగా కనిపిస్తున్నది, జాతి కుల మత భేదములు అనేకముగా కనిపిస్తున్నాయి, కానీ వాటన్నిటి యందు వీఆర్ ట్రైంగ్ టు సీ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఆ భేద బయలుదేరుతున్నారా? సరే అన్నయ్య, సరే. సో ఆ భేద భావన నుంచి అభేద భావన అనేటువంటిది ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది అంటే దీన్నే ఏం చేశారంటే ఉన్నటువంటిది ఒక్కటే, ఆ ఈశ్వరుడే, ఆ ఈశ్వరీయ చైతన్యమే, ఆ ఈశ్వరుని శక్తే అంతటా ఈ వెరైటీస్ గా. ఎలాగైతే సినిమా మీద అనేకమైనటువంటి బొమ్మలకి కారణము అనేటువంటిది ఓన్లీ ఆ వెలుగు ఎలాగైతే ఉందో, ఆ షూట్ చేసినటువంటి వెలుగు, ఆ ఫిల్మ్ ద్వారా ఎలాగైతే ఒక్క సినిమా మీద అనేకమైన కొండలు గుట్టలు నదులు అనేకముగా కనిపించినప్పటికీ కూడా వాటన్నిటికీ లైట్ ఒక్కటే మూలమైనట్టుగా ఈ సృష్టి అంతటికీ కూడా జగత్తుకి అంతటికీ ఉండేటువంటి మూలమునందున్నటువంటి ఈశ్వరీయ చైతన్యమే వీటన్నిటికీ మూలము అనేటువంటి తెలిస్తే దాన్ని ఏమవుతుంది? అభేద భావం నుంచి భేదభావం నుంచి అభేద భావంలోకి ప్రవేశపెడతాం. అంటే ఏంటి? చక్షు శ్రోత్రస్య శ్రోత్ర అంటే చూచే కన్ను వెనకాతల చూచే శక్తి, వినే శక్తి వెనకాతల వినబడేటువంటి శక్తి, మాట్లాడేటువంటి మాట వెనకాతల మాట్లాడేటువంటి శక్తి, ఆగ్రహించేటువంటి శక్తి వెనకాతల ఉండేటువంటి శక్తి, ఇవన్నీ కూడా ఒకటే శక్తి కదా. ఈ శక్తులన్నిటికీ కూడా అంటే ఈ శక్తులన్నీ తెలుసుకుంటున్నటువంటి ఒక శుద్ధ చైతన్యం, ఒక చైతన్యం.
ఆ చైతన్యమే అనేకముగా కనిపిస్తున్నాడు. ఇది జ్ఞానము. ఈ జ్ఞానం ఎప్పుడైతే మనకు వచ్చిందో, ఎప్పుడైతే ఇది తెలిసిందో, ఎప్పుడైతే ఆ జ్ఞానమునందు ఎస్టాబ్లిష్ అయ్యామో, ఇక్కడ ఏమవుతుంది? అభేద భావన, భావనాభిధ, భేద భావనాత్, భేద భావన నుంచి, అంటే భేదము ఎక్కడ చూసినా అసలు భేద భావన అనేటువంటిది ఇట్స్ క్వైట్ ఎవిడెంట్ అడ్మిషన్స్. నేను వేరు, నా భర్త వేరు, నేను వేరు, నా పిల్లలు వేరు, నేను వేరు, నా సంసారం వేరు, నేను వేరు, ఇదంతా వేరు, వేరుగా ఉన్నాను, నేను వేరు, నా మిత్రుడు వేరు, నేను వేరు, ఇలాగా వేరుగా ఉండడం అనేటువంటి చూడడం అనేటువంటిది అసలు క్వైట్ ఈజీ కదా, దాంట్లో పెద్ద డిఫికల్టీ ఏం లేదు. కానీ అనేకము నుంచి ఏకత్వమును చూడడం అనేటువంటి చాలా కష్టం. అనేకము నుంచి ఏకత్వమును చూడడం అనేటువంటి చాలా కష్టం. దీనికి ఎంతకంటే ఎగ్జాంపుల్స్ ఎన్నిసార్లు చెప్పుకున్నా అవే చెప్పుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే ఒక్క వెలుగు యందే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆ ఒక్క వెలుగు యందు అనేకం ప్రకాశిస్తున్నాయి. అనేకమును ప్రకాశింపచేయుచున్నటువంటిది ఒక్క సూర్యుడే, ఒక్క వెలుగే. ఆ వెలుగు ఈ ప్రకాశింపజేయబడుతున్న వాటితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం లేదు. గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ సూర్యుని వెలుగు అంతటా ఒక్కలాగే ప్రకాశిస్తున్నది. సునిచైక స్వపాకేశ పండిత సమదర్శన అనుకున్నాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తిని సుని చైవ స్వపాకేచ పండిత అనుకున్నాం. పండితులు సమదర్శులు అనుకున్నాం. అంటే ఆ సూర్యుని వెలుగు వీటిని ప్రకాశింపచేయనంత వరకు మాత్రమే. కానీ ఎప్పుడైతే అభేదం అనేటువంటిది, భేదం అనేటువంటిది పెట్టామో, కుక్క వేరు, గోవు వేరు, మాంసము వేరు, చండాలుడు వేరు, బ్రాహ్మణుడు వేరు, క్షత్రియుడు వేరు అనేటువంటి భేదం అనేటువంటిది ఎప్పుడైతే పెట్టు, ఎలా వచ్చింది భేద బుద్ధి ఎలా వచ్చింది అని అంటే ఆ మనస్సులో సంకల్ప వికల్పములు, ఇది బాగుంది బాగులేదు అనేటువంటి సంకల్ప వికల్పములు ఎప్పుడైతే పెట్టామో, అంటే గాఢ నిద్రలో మనస్సు లేదు, కానీ జాగ్రత్త చేతనలో ఎప్పుడైతే మనస్సు వచ్చిందో, మనస్సు ఎప్పుడైతే ప్రొజెక్ట్ అయిందో ఏమైంది? దాని తాలూకా వాసనలన్నీ ప్రొజెక్ట్ చేసింది సంసారం మీద, నా మీద. ఎప్పుడైతే ఈ నేను అనేటువంటి చేతనలో మనస్సు అనేటువంటి వికారములు, మనస్సు అనేటువంటి సంకల్ప వికల్పములు, వికారములు, బాగుంది బాగులేదు, ఈ వాసనలు అన్ని ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేయాయో, ఈ నేను అనేటువంటి వాడు అభేద భావన, అంటే నేను మాత్రం, అంటే సూర్యుని వెలుగు ఏమైంది? కంటామినేట్ అయింది. ఇన్ఫాక్ట్ సూర్యుని వెలుగు ఎప్పుడు కంటామినేట్ అవ్వదు. సూర్యుని వెలుగు ఎప్పుడు కూడా, అంటే అది ఎలా ఉంటుంది? బురద మీద కూడా అలాగే ప్రకాశిస్తుంది, గడ్డి మీద అలాగే ప్రకాశిస్తుంది, లేకపోతే ఒక మంచు బిందువు మీద అలాగే జలపాతం మీద అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది, ఒక వజ్రం మీద అలాగే ప్రకాశిస్తుంది, బొగ్గు మీద అలాగే ప్రకాశిస్తుంది. కానీ అందులో ఉండేటువంటి గుణదోషాలని బట్టి మనం ఏమిటంటే దాన్ని క్వాలిఫై చేసుకుంటే ఇది బాగుంది, ఇది బాగులేదు అనేటువంటిది, అది దాన్ని క్వాలిఫై చేసుకుంటూ ఉంటాం. బట్ అభేద దృష్టి ఎప్పుడు వస్తుంది? ఈ భేద దృష్టి ఫైన్, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకలేదు, భేద దృష్టి ఎప్పుడు ఉండేటువంటిదే. కానీ హౌ టు బీ ఇన్ దట్ అభేద దృష్టి, భేదము లేనటువంటి దృష్టి. దెర్ ఇస్ ఓన్లీ వన్, అండ్ దట్ ఈస్ ద లైట్. దట్ లైట్ ఈజ్ నెవర్ కంటామినేటెడ్. అందుకనే నజాయతే మ్రియతే వా కదాచిత్, దానికి చావు లేదు, పుట్టుక లేదు, దానికి జరామరణములకు అతీతమైనటువంటిది. శస్త్రములు ఛేదింపజాలవు, నీరు తడపజాలదు, అగ్ని ఎండింపజాలదు. హౌ డు వి నో దట్? బికాజ్ వి నెవర్ లుక్ బ్యాక్ విత్ ఇన్, వి నెవర్ లుక్డ్ దట్ టు దట్ లైట్. దట్ సూర్యుని వెలుగులో పట్టుకోవడానికి ప్రయత్నించలే, నేనుని పట్టుకుంది ప్రయత్నించలే, ఆత్మ యందు రమించడానికి ప్రయత్నించట్లే. బట్ పరమాత్మ దాని యందు పెట్టమంటున్నాడు అనమాట. పరమాత్మ దానిని పట్టుకో. సబ్రహ్మ యోగ యుక్తాత్మ, ఎవరైతే ఆ బ్రహ్మముతో యోగము చెంది ఉన్నారో, బ్రహ్మముతో కూడి ఉన్నారో, ఆ బ్రహ్మమునందు నిష్ట అయి ఉన్నారో, బ్రహ్మయందు ఆ సమాహితమైనటువంటి చిత్తము. ఆ చిత్తము అంటే ఇందాక అనుకున్నాము అంతఃకరణము. చిత్తము అని అంటే బ్రాడ్లీ దీస్ ఆర్ ది అంతఃకరణ చతుష్టయము అన్నాము. అంతఃకరణ అనొచ్చు, చిత్త సమాహితము అనొచ్చు, దీన్ని డిఫరెంట్ నేమ్స్ అంతే, పదాలతో మాట్లాడుకునేటువంటిది. కానీ ఎప్పుడైతే ఈ చిత్తమునందు మనం ఎస్టాబ్లిష్ అయి ఉన్నామో, ఏ చిత్తము? సమాహితమైనటువంటి ఈక్వానిమిటీ, సమచిత్త, సమ దుఃఖ సుఖం ధీరం సహా అమృతత్వాయ ఉచిత. చాలా శ్లోకాల్లో చెప్పాడు, 2వ అధ్యాయంలో కూడా మళ్ళీ అదే చెప్పాడు. సమ దుఃఖ సుఖం
సుఖ దుఃఖములను సమముగా తీసుకున్నటువంటి ధీరుడు. సమ దుఃఖ సుఖం ధీరం సహా అతడు అమృతత్వాయ ఉచ్యతే. అమృతత్వుడు అన్నాడు. అమృతత్వము అని అంటే నో చేంజ్ ఇన్ దట్ కాన్షియస్నెస్. ఉన్నది ఒకటే చేతన. ఆ చేతన యందు ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడు. వెన్ వి లుక్ విత్ ఇన్, వెన్ యూ రియలైజ్ యువర్ ఓన్ సెల్ఫ్, దెన్ దట్ ఈస్ ద బ్రాహ్మీ స్థితి. అండ్ ఇన్ దట్ స్టేట్ అది అనమాట భేద భావన నుంచి అభేద భావన. ఇంకా ఒక అద్భుతమైనటువంటి దీంట్లో చెప్పారు, సోహమిత్యసౌ. దిస్ ఈస్ ద మెడిటేషన్. సహ అహం అతడే నేను. సోహం. దిస్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ మెడిటేషన్. సోహం అంటే ఈ భేద భావన నుంచి అభేద భావనకు, అంటే ఉన్నదంతా ఒక్కటే. ఇందాకలు అనుకున్నట్టుగా ఒక్క సూర్యుడే సమస్తమైనటువంటి జగత్తును ప్రకాశింపచేయనట్టుగా ఈ క్షేత్రజ్ఞం చాపిమాన విద్ది. అసలు 13వ అధ్యాయం మళ్ళీ అన్ని క్షేత్రముల యందు ప్రకాశిస్తున్నటువంటి క్షేత్రజ్ఞుడను నేనే. అభేద భావన. అండ్ ఆ అభేద భావన అయినటువంటి ఆ బ్రాహ్మము, ఆ క్షేత్రజ్ఞుడు, అనగానే మళ్ళీ ఏదో ఒక వ్యక్తి ఎక్కడో కూర్చుంటున్నాం. కేవలము ఎరుక, కేవలము తెలివి. ఆ చేతన క్షేత్రజ్ఞం చ అపిమాం విద్ధి సర్వక్షేత్రేషు. అన్ని క్షేత్రముల యందు ఉండేటువంటి వెలుగు నేనే. అండ్ దట్ ఈజ్ సోహమిత్యసౌ. అసలు ఎంత సింపుల్ అండి, ఎంత సింపుల్. అభేద భావన సోహమిత్యసౌ పావని మత. అండ్ దట్ విల్ ప్యూరిఫై మీ. ఎలా, ఎందుకు ప్యూరిఫై? వాట్ ఈస్ దట్ ఇంప్యూరిటీ దట్ ఈస్ కాజింగ్ దిస్ డిస్లొకేషన్? అసక్తి అనేటువంటిది ఎందుకు వస్తున్నది? ఆసక్తి అనేటువంటిది ఎందుకు వస్తున్నది? వై వీఆర్ గెటింగ్ అటాచ్డ్? బికాజ్ దేర్ ఆర్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్. ఇంప్యూరిటీస్ ఏంటి? నాది, నా వాళ్ళు, అహంత, మమంత. అంటే నాది, నా వాళ్ళు, నాది, నాకు కావాలి, నేను పుత్రుడను, నేను తండ్రిని, నేను తల్లిని, నేను భార్యను, నేను ఉద్యోగిని. సో మెనీ. సో దిస్ ఈజ్ వాట్ కామక్రోధ లోభాలు అని అంటాం, అరిషడ్ వర్గాలు అంటాం. సో ఇవన్నీ కూడా మనస్సులో పట్టినటువంటి కల్మషాలు అనమాట. అంటే మనస్సుని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎప్పుడు ఉంటుంది అని అంటే సోహమిత్యసో. వెన్ యూ అండర్స్టాండ్ దట్, ఈ సోహమిత్యసో అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ధ్యానం. ఆంస లేకపోతే సోహం అన్నాం. కాకపోతే ఈ సోహం ధ్యానం అనేటువంటిది ఆయనే నేను అనేది ఆలోచనతో సహా ఆలోచనలన్నీ అన్యమైనవే, తనకంటే వేరైనవే. ఇది ఆలోచన కాదు, చాలా గుర్తుపెట్టుకోవాలి. సోహమిత్యసౌ, సోహం అనేటువంటిది ఆలోచన కాదు. అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ థాట్, దెన్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. అతడే నేను అనేటువంటిది ఏమిటి అని అంటే ఒక ఆలోచన కాదు. We have to get into silence. Without that we just cannot grasp that. ఇది ఒక ఆలోచన కాదు. నేను ధ్యానాన్ని కూర్చున్నాను, శ్వాస వస్తున్నది వెళ్తున్నది, శ్వాసను గమనిస్తున్నాను, శ్వాసతో మమేకం అవుతున్నాను. అంటే ఇక్కడ ఏంటి? నేను ముందు ఎలా ఉన్నాను? శ్వాసతో, శ్వాస కంటే వేరుగా ఉన్నాను. శ్వాసను గమనిస్తున్నాను, శ్వాస వస్తున్నది వెళ్తున్నది. దాన్నే మనం ఏమన్నాము అంటే సోహం అని టు బిగిన్ విత్ అనుకున్నాం. ఆయనే నేను అని ఒక ఆలోచనగా మొదలైనటువంటిది ఆలోచన విలీనమైపోతుంది. ఎక్కడ విలీనమైపోతుంది అని అంటే ఎక్కడి నుంచి మొదలైందో. ఇప్పుడు వెలుగు ఎక్కడ మొదలైంది? ఇప్పుడు పొద్దున్న వచ్చింది, సూర్యోదయం అయింది. ఆ సూర్యోదయం నుంచి మనకు చూస్తూ ఉంటాం ప్రపంచం అంతా చూస్తూ ఉంటే వెలుగు మనకంతా కనిపిస్తున్నది. ఈ వెలుగు ఎక్కడి నుంచి మొదలైంది అంటే సూర్యుడి దగ్గర నుంచి మొదలైంది. అంటే దట్ ఈజ్ వాట్ కదా. అలాగే నేను మేలుకున్న తర్వాత ప్రపంచం అంతా నాకు కనిపిస్తున్నది, ప్రపంచం అంతా నాకు గోచరమైంది. ఆ వెలుగు ఎలాగైతే సూర్యుని వెలుగులో గోచరమైందో, ఇలాగా నా ఆత్మ చైతన్యం అనేటువంటి వెలుగులో అన్ని గోచరమైంది. ఈ గోచరమైనవన్నీ కూడా నా బుద్ధికి తెలుస్తున్నాయి.
నా బుద్ధికి ఎలా తెలుస్తున్నాయి అంటే భేదభావంతో తెలుస్తున్నాయి, అది వేరు ఇది వేరు అనేటువంటిది. కానీ ఇప్పుడు ఏమన్నాము, ఆ భేదభావన వెళ్ళి ప్రాణశక్తి వల్ల ప్రాణశక్తి వల్ల కదా అన్ని ఉన్నాయి. అసలు చైతన్యము శక్తి లేకపోతే అసలు నేను ఆలోచనే లేదు, మనస్సే లేదు, మనస్సే పనిచేయదు. 3 రోజులు ఉపవాసం ఉంటే మనస్సు అసలు పనిచేయదు, మనస్సు అసలు పనిచేయదు. మనస్సు పనిచేయాలంటే మీకు శక్తి కావాలి, లేపాలి అని అంటే శక్తి కావాలి. సంకల్పం ఉంటేనే చాలదు, మాట్లాడాలంటే శక్తి కావాలి, శక్తి లేకపోతే మాటలు కూడా రావు. సో శక్తి సంధానే శరీర ఉత్పత్తి అన్నట్టుగా శివసూత్రం. శక్తి లేకపోతే ఏది పనిచేయదు. ఈ శక్తి ఏంటి? ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి శరీరంలో ఎలా మేనిఫెస్ట్ అయింది? శ్వాస రూపంలో, ప్రాణశక్తి రూపంలో స్టార్ట్. అది ఎవరిది? అది ఏ శక్తి అయితే, ఎందుకంటే సూర్యుడికి 2 ఉంటాయి, వేడి ఉంటుంది, వెలుగు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడిలో సూర్యరశ్మి యందు 2 ఉన్నాయి, వెలుగు ఉన్నది, అలాగే వేడి ఉంది. వేడి శక్తి, వెలుగు తెలియట. అలాగే ఈ ఆత్మ చైతన్యం అనేది 2 ఉన్నాయి, శక్తి ఉన్నది, తెలివి ఉన్నది. ఒక్క తెలివే కాదు, శక్తి క్రియేట్ చేస్తుంది, తెలివి తెలుసుకుంటుంది. ఈ శక్తే ప్రాణశక్తి రూపంలో ఉంటుంది. ఆత్మశక్తే ప్రాణశక్తి రూపంగా ఉన్నది, చుట్టూ ఉన్నది, సృష్టి యందు ఉన్నది, మన దేహమునందు కూడా ప్రాణశక్తి ఉంది. ఈ ప్రాణశక్తి ఆత్మ చైతన్య శక్తే. సూర్యునందు వేడి వెలుగు ఎలాగుందో ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఈ శక్తి పని చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ ఇది జడము. శక్తి జడము, కదిలితే అది చైతన్యము కాదు, కదలిక చైతన్యము కాదు, తెలివి చైతన్యము, తెలియుట చైతన్యము. సో ఆ శక్తి కూడా జడమే. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి సోహం అంటే వస్తున్నది వెళ్తున్నది అనేటువంటి దాంతో మనము అనుసంధానం చేసామో అది మూలమునందు విలీనమైపోతుంది, అంటే ఆత్మయందు విలీనమైపోతుంది. అది ధ్యానం, అది ధ్యానం. ఆ ధ్యానమునందు అనన్య భావముతో ఎప్పుడైతే ఆత్మతో ధ్యానం చేస్తామో, ఆత్మయందు విలీనమైపోతామో, దెన్ యు బికమ్ అనన్యమైనటువంటి భావనతో బ్రహ్మయోగ విత్తాత్మ. అప్పుడు ఏదైతే ఆనందం పొందుతామో దాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ రియలైజేషన్. సుఖం అక్షయం అస్నుతే, ఆ స్థితి గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ కూడా ఏంటంటే భావనాభిధ పావనీమత. సో వెన్ యు గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్, అనన్య భావముతో ధ్యానము చేయుట అనగా ఆత్మపై ధ్యానం జరుగుట. ఆత్మపై అనంటే ఏంటి? అయాం, అయాం. When you establish in that I am, pure consciousness. సో అతడే నేను అనేటువంటి దాంతో అదేమవుతున్నది? దెన్ దట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది పరమాత్మ, ఈశ్వర. ఆ ఈశ్వర భావనతో ఎప్పుడైతే చేస్తామో అది సబ్రహ్మ యోగ యుక్తాత్మ. ఎప్పుడైతే ఇది మనకు అర్థమైందో అప్పుడు బాహ్యాస్పర్శే ససక్తాత్మ. అంటే ఇప్పుడు అత్యంతమైనటువంటి ధనికుడికి, ఇప్పుడు మనకి మామూలుగా బాగా మిలియనీర్ ఉంటాడు, మల్టీ బిలియనీర్ ఉంటాడు, వాడికి ఎందుకంటే బాహ్య విషయములు ఎందు ఇంకా అది కావాలి, ఈ వస్తువులు ఎందు ఏ రకమైనటువంటి ఆసక్తి ఉండదు. వెన్ యు ఆర్ వెరీ 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 మిలియనీర్, చిన్న చిన్న విషయాల పట్ల ఏ రకమైనటువంటి ఆసక్తి ఉండదు. సో ఇప్పుడు మనకి ఈ విషయాల పట్ల ఆసక్తి ఎందుకు అని అంటే, ఇన్ అదర్ వర్డ్స్ వీఆర్ సీకింగ్ సమ్ హ్యాపీనెస్ త్రూ దీస్ ఆబ్జెక్ట్స్. బట్ వెన్ యూ రియలైజ్ దట్ అది సుఖం అస్నయం అక్షుతే, అది నీలోనే ఉంది, అది నీవే అయి ఉన్నావు, ఆనంద స్వరూపుడు అయి ఉన్నావు అని నువ్వు తెలుసుకున్నప్పుడు వై డు యు బాదర్ అబౌట్ దట్? యు డోంట్ నో మోర్ అంటే నో మోర్. ఇంకా నువ్వు బయటికి వెళ్ళవలసినటువంటి పని లేదు, నీకు బయట విషయముల పట్ల ఆసక్తి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది, అనాసక్తత అనేటువంటిది పెరుగుతుంది. ఆ స్థితి గురించి మాట్లాడుతున్నారు. సో బాహ్యాస్పర్శే ససక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం సబ్రహ్మ యోగ యుక్తాత్మ సుఖం అక్షయం అస్నుతే. ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. అందులో బయట ఉండే శబ్దాది విషయముల యందు ఆసక్తి లేని అంతఃకరణమును కలవాడు. ఎలా ఉంటుంది అంటే చూసుకున్నాం, ఎప్పుడైతే మనము withdrawal of our senses when we do and we turn inwards and concentrate on the self, when that pure I am దాని యందు ఎప్పుడైతే మనము రమిస్తూ ఉంటామో తన స్వరూపమునందు ఏ సుఖము కలదో దానిని పొందును. అప్పుడు బ్రహ్మయందు నిష్ఠ చే సమాహితమైనటువంటి ఆ బ్రహ్మయందు కలిసిపోయిన చిత్తము కలిగినటువంటి జ్ఞాని నాశన మెరగని ఆనందమును పొందును. ఈ విషయం గురించి చెప్తున్నారు. అయితే ఇంకా తర్వాత శ్లోకంలో కూడా జస్ట్ విల్ టేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్.
ఏం చెప్తున్నారంటే ఇంద్రియములను మరల్చుకొనవలనని ఇంకో హేతు ఏమనగా, ఎందుకు ఇంద్రియాలను ఎందుకు విత్డ్రాయల్ ఆఫ్ సెన్సెస్ ఎందుకు చేయాలి? ఇందాక మనకి 2వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాము. ఎప్పుడైతే కూర్మంగానీవ, ఎప్పుడైతే ఇప్పుడు కూర్మము ఏ రకముగా అయితే బయట విషయాలు మనకి రాగానే, బయట అలజడి రాగానే దాని ఇంద్రియాలను లోపలికి ముడిచేసుకుంటుంది ఆ కాబేలు డిప్పలోకి. ఆ ఇంద్రియార్థేషు వర్తంతే ఇతిమత్వ నా సంజతే. ఇంద్రియములతో సంభోగం చెందుతున్నాయని జ్ఞాని దాన్ని పట్టించుకోకుండా ఉంటాడు. సో ఆ రకంగా ఎందుకు మార్చుకోవాలనేటువంటి ఇంకో హేతువు చెప్తున్నారు. ఏహి సంస్పర్శజ భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఎందుకు వై డూ యూ వాంట్ టు డూ దట్ అంటే, ఏలననగా ఏహి సంస్పర్శజ భోగాః దుఃఖయోనయః ఏవతే. హే కౌంతేయ, ఈ విషయేంద్రియ సంస్పర్శజ భోగాః అంటే విషయములతో పొందుతున్నాయి కదా. ఈ విషయాలు వెళ్ళి విషయములతో, ఇప్పుడు శబ్దం సోర్స్ ఆఫ్ సౌండ్ ఉంటుంది, ఈ చెవి వెళ్ళి వాళ్ళు వింటుంది. మ్యూజిక్ పెడతాం, మ్యూజిక్ పెట్టగానే ఈ సౌండ్ వెళ్ళి వాటికి తగులుకుంటుంది. లేకపోతే ఏదో టీవీ పెడతాం, చూడగానే కన్ను వెళ్ళి దానికి కలుగుతుంది. అంటే విషయేంద్రియములతో వెళ్ళి కలుస్తున్నాయి. ఈ విషయములతో విషయేంద్రియములు వెళ్ళి కలుస్తున్నాయి. సో కన్ను వెళ్ళి చూస్తున్నది, మనసు వెళ్ళి దానికి తగులుకుంటున్నది. సో విషయేంద్రియ సంయోగముల వల్ల ఉత్పన్నములకు భోగములు ఏవి కలవో ఆ భోగములన్నీ కూడా దుఃఖయోనయ, అవి దుఃఖము హేతువులే అవుతున్నవి అని చెప్తున్నారు. ఎందువల్ల భోగములు ఏవైతే కలవి ఆ దుఃఖములకు కారణంలే అగును. ఎందువలన అంటే ఆద్యంతవంతః, దట్ హ్యాజ్ ఎ బిగినింగ్ అండ్ దెన్ ఎండ్. ఇప్పుడు అంతే కదా, మనం ఇందాక కూడా అనుకున్నాము, ఒక బిగినింగ్ ఉన్నది, ఒక ఎండ్ ఉంది. ఇప్పుడు బాగుంది, ఒక లడ్డూ తిన్నాము, బాగుంది, సంతోషంగా ఉంది. 2 లడ్డూలు తిన్నాము, ఇంకొంచెం బాగుంది. 3 తిన్నాము, పర్వాలేదు. 4 నో క్వశ్చన్, అంటే దుఃఖం మొదలైంది. అలాగే మనకి 90 మార్కులు వచ్చి ఒకసారి ఆనందంగా ఉంది. ఇంకోటి ఉన్నాడు 95 వచ్చిన వాడు కనబడ్డాడు, అబ్బా నాకు కూడా 95 వస్తే బాగుంది కదా. దెర్ ఇస్ ఎన్ ఎండ్, దెర్ ఇస్ ఎ బిగినింగ్, దెర్ ఇస్ ఎన్ ఎండ్. నాకు 1000 రూపాయలు లేకపోతే 1 కోటి రూపాయలు లాటరీలో తగిలాయి, 2 కోట్లు ఇంకోటికి వచ్చాయి, అబ్బా నాకు తగిలితే బాగుంది కదా. ఒకటేదో 2 ఇల్లు ఉన్నాయి, నాకు ఇంకో ఇల్లు ఉంటే బాగుంది కదా. దే హ్యావ్ ఆద్యంతవంత, దట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ స్టిల్ we cannot establish in that, రిలేజ్ అవును. అందువల్ల అది తెలుసుకున్నటువంటి వాడు అదే చెప్తున్నారన్నమాట. విషయేంద్రియ సంయోగముల వల్ల ఉత్పన్నములకు భోగములన్నీ కూడా భోగలాలసులకు సుఖముగా భావించినను అవి నిస్సందేహముగా దుఃఖ హేతువులే. ఎందువలన అంటే ఆద్యంతములు కలిగినటువంటి, ఆది అంతము కలిగినటువంటి, బిగినింగ్ అండ్ దెర్ ఇస్ ఎన్ ఎండ్. ఇది ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. అందుకనే ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ దిస్ శ్లోక ఆల్సో, కంప్లీటింగ్ దిస్ శ్లోక ఆల్సో. చాలా డిస్కస్ చేసాము సుఖ దుఃఖముల గురించి, మనస్సు గురించి, ఇంద్రియముల గురించి, వావి ఎలా తిరుగుతూ ఉంటాయనేది. కావున అర్జున నతేషు రమతే బుధః జ్ఞానులు ఎవరైతే ఇంద్రియములతో సంయోగం చెందుతున్నవి, దే ఆర్ నథింగ్ బట్ ద ఆసిలేషన్ ఆఫ్ ది మైండ్. బట్ ఐఎమ్ నాట్ దట్, ఐఎమ్ జస్ట్ సాక్షి టు దట్. ఎలాగైతే వేడి వెలుగు సూర్యుని యందు మాత్రమే ఉంటాయి, ఆ సూర్యుడే నేను అనేటువంటిది ఎప్పుడైతే తెలిసిందో, అది ఎప్పుడైతే తెలుసుకున్నాడో బుధః జ్ఞానులు అనేటువంటి నతేషు రమతే, వాటితో రమించరు, వాటి యందు ఆసక్తుడు కాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓ కుంతి పుత్ర, వివేకము కలవాడు వాటి యందు రమించరు. సో లెట్ us try to understand that state of realization. అలాగే అభేద దృష్టి నుంచి భేద దృష్టి నుంచి అభేద దృష్టిలో మనం ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి ఆ పరమాత్మను ప్రార్థిస్తూ విల్ బి ఇన్ సైలెన్స్ ఫర్ ఎ మినిట్ అండ్ విల్ స్టాప్ ఇట్ హియర్. అన్నయ్య జాయిన్ అయ్యారు లేట్ గాను, సో విల్ స్టాప్ ఇట్ హియర్. హరి ఓం. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే.